చాలామందికి తెలియదు, నా పేరు హర్షిత ఒకటే కాదు, నా పూర్తి పేరులో ఉన్న ఒక పేరు రాఘవి. అది కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి మొక్కు వల్ల వచ్చిన పేరు. మా అమ్మ నన్ను క్యారీ చేస్తున్నప్పుడు శ్రీ రాఘవేంద్ర స్వామి దగ్గర మొక్కు పెట్టుకున్నారంట. అందుకే నా పేరులో రాఘవి అని కూడా పెట్టారు. లాస్ట్ ఇయర్ మంత్రాలయం వెళ్ళినప్పుడు అది నాకు ఒక జస్ట్ టెంపుల్ విజిట్ లాగా అనిపించలేదు, కొంచెం పర్సనల్గా అనిపించింది. గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వగానే మా అటెన్షన్ని ఫస్ట్ అట్రాక్ట్ చేసింది అక్కడున్న జనం కాదండోయ్, అక్కడున్న స్తూపాలు, దశావతారాలు, కృష్ణలీలలు, రాఘవేంద్రుని లీలలు. ప్రతి స్తూపం చాలా గ్రాండ్గా ఉంది, సినిమా సెట్లోలా అనిపించే అంత డీటెయిల్డ్గా ఉన్నాయి. దర్శనం కోసం వచ్చినా సరే కొంత సమయం ఆగి అవన్నీ చూసి కళ్ళారా అర్థం చేసుకోవాలనిపించే అంత. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ చాలామంది ముందుగా మాంచాలమ్మ వారి దర్శనం చేసుకున్న తర్వాతే రాయుడి దర్శనం చేసుకుంటారట. కాబట్టి మేము కూడా ముందుగా మాంచాలమ్మ వారి దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళాం. వెళ్ళిన రోజు గురువారం కాబట్టి క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. విఐపి దర్శనం ట్రై చేద్దాం అనుకున్నా ఫైనల్గా సర్వదర్శనంలోనే వెళ్ళాం. అప్పుడే అర్థమైంది రాయుడి వారి మీద ఉన్న నమ్మకం ఎంతో. కానీ నాకు సర్ప్రైజ్గా అనిపించిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న క్రౌడ్లో పేషెంట్స్. లైన్లో నుంచిన చాలామంది జపం చేస్తూనే ఉన్నారు, ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. వెయిటింగ్ టైం ఎంత ఉన్నా ఆ అట్మాస్ఫియర్ వల్ల ఫ్రస్ట్రేషన్ అనేది అనిపించదు, తెలియని కామ్నెస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తెలుగు వాళ్ళతో పాటు చాలామంది కన్నడ వాళ్ళు కూడా కనపడ్డారు, వినపడ్డారు. మంత్రాలయం ఉండడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కర్ణాటక బార్డర్కి దగ్గరగా ఉండడం వల్ల ఏమో 2 రాష్ట్రాల నుంచి భక్తులు చాలామంది వచ్చారు. భాష వేరైనా అందరినీ కలిపేది మాత్రం ఒక్కటే, రాయుడి వారి మీద ఉన్న నమ్మకం. నన్ను ఎక్కువ టచ్ చేసింది మాత్రం కొంతమంది చేస్తున్న మొక్కులు. ఒక అడుగు సాష్టాంగ నమస్కారం, మళ్ళీ ఇంకొక అడుగు, మళ్ళీ అదే రిపీట్. భక్తిని అందరూ ఒకేలా ఎక్స్ప్రెస్ చేయరు కదా, కానీ నమ్మకం మాత్రం చాలా డీప్గా ఉంది. కొన్ని మూమెంట్స్లో తిరుపతి లేదా షిరిడీలో ఉండే డివోషనల్ అట్మాస్ఫియర్ గుర్తొచ్చింది. దర్శనం అయ్యాక నాకు గుర్తుండిపోయేది టెంపుల్ మాత్రమే కాదు, అక్కడ చూసిన భక్తి. మేబీ నా పేరులో ఉన్న రాఘవికి రీజన్ తెలుసుకుని వెళ్ళడం వల్ల ఏమో ఈ ట్రిప్ ఇంకొంచెం స్పెషల్గా అనిపించింది. మీరెప్పుడైనా మంత్రాలయం వెళ్ళారా? వెళ్ళుంటే మీకు ఎక్కువగా గుర్తుండిపోయిన మూమెంట్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి.